హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సాంబార్ పెట్టుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే కుక్కర్లో 1 కప్ కందిపప్పు తీసుకోవాలి. దానిలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దానిలోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి సాంబార్ బాగా టేస్టీగా రావాలంటే ఒక చిలకడ దుంప తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని వాటిలో వేసుకోవాలి. సాంబార్ చాలా టేస్టీగా వచ్చింది, మనకి ఎమ్మి ఎమ్మి టేస్టీగా సాంబార్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, అది విజిల్ వచ్చేలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. సాంబార్లోకి మనకు కావాల్సిన ఫస్ట్ బెండకాయ, క్యారెట్, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దొండకాయ ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే మనకి సాంబార్ చాలా టేస్టీగా వచ్చిందండి. ఎందుకంటే మనం పెట్టింది ఎమ్మి టేస్టీగా దగ్గర అంత టేస్ట్ రావాలంటే ఇవన్నీ కట్ చేసుకుని వేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకొని అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇట్లయితే ఎగిపోయాయండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి వాష్ చేసుకొని. ఇప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి వేయొద్దన్నా కదా, ఒకవేళ ఒకేసారి వేస్తే కనుక మనం అప్పుడప్పుడు వండుకుంటాం కదా ఉడకని చికెన్ కర్రీ, అలా మెత్తగా అలా వండుద్ది. ఇదేంట్రా బాబు సాంబార్ యమ్మిగా మధ్యలో ఉడక ముక్కలు తగులుతున్నాయి, ఇది ఎక్కడ పోతే సాంబార్ రా నాయనా అని నెత్తినోరు కట్టుకుంటూ ఉంటారు. ఆనియన్ మిర్చి మనం సాంబార్లో వేసేసుకుందాం. చూసారు కదా, ఆనియన్ అనేవి మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఆల్ వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయింది కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కడన్నా పీసులు కొంచెం ఏమన్నా పచ్చిగా ఉండుంటే కనుక సాల్ట్కి ఇంకాస్త మెత్తగా అయ్యి బాగుంటుంది. సో సాల్ట్ వేసుకోవాలి కొంచెం. మొత్తం పీసెస్ మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారం వేసుకోవాలి. దీనిలో మనం కారం వేసుకోవాలంటే డైలీ యూజ్ చేసే కూరలో కారం కాదండి, పచ్చి కారం ఉండుద్ది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ కనుక వేస్తే సాంబార్ ఉండిద్దండి. అబ్బా, రెస్టారెంట్లో టైప్లో సాంబార్ అసలు వదలరండి మీరు, అంత బాగుండుద్ది. సో పచ్చికారం ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చికారం వేసుకుంటే సూపర్ ఉండుద్ది. చూసారండి, పప్పు అయితే మెత్తగా అయిపోయింది. ఇంత మెత్తగా అయితే మా సాంబార్ చాలా బాగుండుద్ది. మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుని చింతపండు గుజ్జు వేసాం కదా, దానిలో వేసుకోవాలి పప్పు అనేది. మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కందిపప్పు మెత్తగా చేసుకున్నాం కదా, ఆ కందిపప్పు నీళ్ళు అనేది దీనిలో పోసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో మనకి కంటెస్టింగ్కి సరిపడా మనం వేసిన పప్పుకి సాంబార్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ 6 మెంబర్స్ అండి. 6 మెంబర్స్ మాట ఎందుకండి బాబు, మా హస్బెండే ఉన్నాడు, అసలు తింటాడు నేను కాస్తే సాంబారు. అసలు రైస్ ఎంత తక్కువ పెట్టుకుంటాడు, ఆ రైస్ క్వాంటిటీకి సరిపడ సాంబార్ అయితే వేసుకోడు, మొత్తం పోసుకొని ఒకేసారి జుమ్మండి జుమ్మేస్తాడండి. అంత బాగుంటాయి, అబ్బా భలే ఉన్నాయి అంటాడు. ఎమ్మి సాంబార్ కదండి ఎంత అయినా. ఉప్పు వేసేసుకున్నానండి. సాంబార్ మరుగుతున్నాయండి. సాంబార్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. చూసారు కదండి, సాంబార్ అయితే ఫినిష్ అయిపోయింది, మరుగుతుంది కదా, ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఫినిషింగ్ టచ్ ఏంటంటే మనం కొంచెం ఒక బెల్లం ముక్క కనుక మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే నాకైతే ఆ ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు, సో నేను అవాయిడ్ చేశాను. కాకపోతే మీకు చెప్తున్నాను, మీకు కావాలనుకుంటే వేసుకోండి, అప్పుడు ఇంకా సూపర్ ఉండుద్ది టేస్ట్. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. మీకు కనుక మా సాంబార్ కనుక నచ్చినట్లయితే
రండి, మీకు కూడా కొంచెం భోజనం పెట్టి మేము కడుపు నిండా పెట్టి సాంబార్ వేసి పంపిస్తాం. మా అడ్రస్ అయితే దీంట్లో వేస్తాం. థ్యాంక్ యూ సో